హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు స్టోరీ ప్రోటోకాల్లో కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి అయితే మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వీళ్ళైతే స్టోరీ ప్రోటోకాల్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఏంటంటే బినాన్స్ వాలెట్ తోటి పార్ట్నర్షిప్ అనేది పెట్టేసుకొని లైక్ 4,44,444 ఐపీ టోకెన్స్ అయితే వీళ్ళు లైక్ గివ్ అవే లాగా రివార్డ్స్ కింద వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. అండ్ వీటిలో అయితే ఆ పార్టిసిపేట్ చేయడం అయితే ఫ్రీ ఆఫ్ కాస్టే. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఐపీ టోకెన్స్ కనుక, నేను బ్యాడ్జెస్ క్లెయిమింగ్ గురించి కూడా చెప్పాను కదా, ఆ బ్యాడ్జెస్ క్లెయిమింగ్ అప్పుడు కనుక మీరు ఐపీ ఫాసెట్ కనుక క్లెయిమ్ చేసుకోవాలంటే ఆల్ గుడ్, మీరైతే ఆ ఐపీ ఫాసెట్ని యూజ్ చేసుకొని మీరు ఇప్పుడైతే చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర అసలు ఐపీ ఫాసెట్ లేకపోతే మీరైతే లైక్ 0.01 BNB అయితే హోల్డ్ చేసి ఆ ఫాసెట్ అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. అది అట్లా క్లెయిమ్ చేసుకోవాలో కూడా చెప్తాను. అండ్ మీలో ఎవరైతే బ్యాడ్జెస్ అయితే క్లెయిమింగ్ చేశారు కదా, లైక్ మన ఛానల్లో వచ్చేసి 18 బ్యాడ్జెస్ ఏమో చెప్పాను, 18 బ్యాడ్జెస్ మీరు క్లెయిమ్ చేసి ఉంటే మీకు స్పెషల్ బ్యాడ్జ్ రూల్స్ అనేవి ఉన్నాయి కొన్ని డిస్కౌంట్లో. మనం గిల్డ్లోకి వెళ్ళి గిల్డ్ అయితే కంప్లీట్ చేసి చేయాలి. ఇది కూడా చెప్తాను మొత్తము అనేది ఈ వీడియోలో కంప్లీట్ గైడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు లైక్ స్టోరీ ఎకో సిస్టమ్ వాళ్ళు అయితే పోస్ట్ చేశారు ఒడిసే బ్యాడ్జెస్ అని, బ్యాడ్జ్ ప్రోగ్రామ్ రూల్స్ అని. సో ఇవి అయితే ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను వీడియో లాస్ట్లో. అండ్ ఫస్ట్ అయితే బినాన్స్ వాలెట్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే బినాన్స్ వాలెట్ది ఇంటిగ్రేషన్ ఉంది, దీని గురించి చెప్తాను. ఫస్ట్ 2 క్వెస్ట్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి లైవ్లో ఉన్నాయి, రిమైనింగ్వి లేవు. మీరు ఏం చేయాలంటే మీ దగ్గర బినాన్స్ ఎక్స్చేంజ్ ఉండాలి, బినాన్స్ ఎక్స్చేంజ్ యాప్ ఉండాలి. మీ బినాన్స్ ఎక్స్చేంజ్ యాప్లో అసెట్స్లోకి వెళ్తే ఇక్కడ కింద అసెట్స్ అని ఉంటుంది, అసెట్స్లోకి వెళ్తే మీకు నెక్స్ట్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా వాలెట్ అని, ఇక్కడ వాలెట్ అని వస్తుంది. సో అదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు Web3 వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ Web3 వాలెట్ లేకపోతే మీరు Web3 వాలెట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. క్రియేట్ చేసేసాక ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, రిసీవ్ అనేది అయితే మీరు క్లిక్ చేసుకోండి. రిసీవ్ అనేది క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక రిసీవ్ టోకెన్స్ వయా అడ్రస్ అని ఉంటుంది. అడ్రస్ అనేది అదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఒక అడ్రస్ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు 0xB83 అని ఇట్లా అడ్రస్ వచ్చింది కదా. ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకొని ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మీ మెటామాస్క్లో కనుక ఐపీ టోకెన్స్ కనుక ఉంటే మీరు కనుక వాటిని యూజ్ చేసి మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే మీ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు బ్యాడ్జెస్ అప్పుడు మీరు క్లెయిమింగ్ చేసుకుని ఉంటే మీరు అవైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లైక్ నేను చూపిస్తాను ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో కూడా. సో సింపుల్, అక్కడ అడ్రస్ వచ్చింది కదా, ఆ అడ్రస్ని కాపీ చేసుకోండి. అడ్రస్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఒకవేళ మెటామాస్క్ యూజ్ చేస్తుంటే మెటామాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్లో, ఈ నెట్వర్క్స్లో మీకు ఒడిసే టెస్ట్నెట్ అని ఉంటుంది. సో అదైతే మీరు పెట్టుకోవాలి, ఒడిసే టెస్ట్నెట్. అండ్ ఈ ఒడిసే టెస్ట్నెట్లో వచ్చేసాక ఇక్కడ మీరు టోకెన్స్లోకి అయితే వెళ్ళిపోయాక ఇక్కడ బ్రిడ్జ్ లైక్ సెండ్ అని ఉంది కదా, ఈ సెండ్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. మీకు ఇక్కడ చూపిస్తుంది మీకు టోకెన్స్ అవైలబుల్లో ఉంటే. ఒకవేళ మీకు టోకెన్స్ అవైలబుల్లో లేవు అంటే మీరైతే క్లెయిమింగ్ చేసుకోవచ్చు. క్లెయిమింగ్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఉంది మనకి, ఫాసెట్ అయితే. ఇదిగో ఈ faucet.story.foundation అనే లైక్ ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేసి మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక మీ వాలెట్లో 0.01 ఇథీరియం బ్యాలెన్స్ కానీ లేదంటే 0.01 BNB బ్యాలెన్స్ కానీ ఉంటే జస్ట్ హోల్డ్ చేస్తే చాలు, మీకు ఇవేం కట్టు కావు. జస్ట్ హోల్డ్ చేస్తే చాలు, మీకు టోకెన్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. రోజుకు 1 IP వస్తుంది 24 అవర్స్కి ఒకసారి. సో అట్లా మీరు క్లెయిమింగ్ చేసుకోవచ్చు. క్లెయిమింగ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు లైక్ ఇందులోకి వచ్చేసి మెటామాస్క్లోకి ఇక్కడ సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా మీ బినాన్స్ది, ఇందాక నేను చూపించాను స్క్రీన్లో, ఆ వాలెట్ అడ్రస్ అనేది ఇట్లా కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకొని తర్వాత అమౌంట్ అడిగిద్ది, అమౌంట్ దగ్గర 1 అనేది ఎంటర్ చేయండి. అమౌంట్ అనే దగ్గర 1 అనేది ఎంటర్ చేసి మీరైతే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ కొట్టేసి సెండ్ అనేది కొట్టేస్తే తర్వాత మీ వాలెట్లోకి అయితే వచ్చేస్తాయి. 1-2 సార్లు చేయండి, ఎందుకంటే ఒక్కోసారి ఎర్రర్స్ వస్తున్నాయి సెండింగ్ చేసేటప్పుడు. ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే 1 hour 2 hours తర్వాత అయితే మీరు ట్రై చేయండి, మీకు పక్కాగా సెండ్ అవుతాయి ఒకవేళ మీ మెటామాస్క్ వాలెట్లో ఉంటే ఐపీ. లేదంటే డైరెక్ట్గా క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ప్రాసెస్ చెప్పినట్టు. అండ్ అట్లా అంతా అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక సేమ్ అంతే, మళ్ళీ బినాన్స్ ఎక్స్చేంజ్లో వాలెట్ ఉంటుంది Web3 వాలెట్, ఆ వాలెట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎయిర్ డ్రాప్స్ అని ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయాలి. ఆరో మార్క్ క్లిక్ చేసాక ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ Quest 1 కొంచెం కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక Quest 1 ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. Quest 1 Quest 2 జాయిన్ స్టోరీ అని చెప్పి ఇది ఇట్లా ఉంటుంది. సో వీటిల్లో నువ్వు ఫస్ట్ Quest 1 అనేది జాయిన్ నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక జాయిన్ క్యాంపెయిన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫాలో అయిన యాక్సెస్ అకౌంట్ ఉంది కదా, అది కంప్లీట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక
ఇక్కడ మీకు కంప్లీట్ నవ్ అని ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్లీజ్ బైండ్ యువర్ ఎక్స్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎక్స్ అకౌంట్ అనేది బైండ్ చేయాలి. ఇక్కడ బైండ్ ఎక్స్ అకౌంట్ అనేది క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ ఇక్కడ కిందన కనెక్ట్ అకౌంట్ అని వస్తుంది. మీకు స్క్రీన్లో కనిపించకపోవచ్చు, కిందన కనెక్ట్ అకౌంట్ అని వస్తుంది. సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనేది చేసి మీ ట్విట్టర్ ఆల్రెడీ లాగిన్లో లేకపోతే సైన్ ఇన్ అని చేసి తర్వాత ఆథరైజ్ యాప్ అయితే ఇవ్వండి. ఇచ్చాక ఇట్లా లాగిన్ అయిపోయింది, లాగిన్ సక్సెస్ఫుల్ అని. సో ఇక్కడ ఈ క్యాంపెయిన్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి క్వెస్ట్ అనేది 200K మెంబర్స్కి ఫస్ట్ 200K మెంబర్స్కి రివార్డ్స్ వస్తుంది. సో మీకు ఫస్ట్ ఇప్పుడు మీరు చేసే 1-2 క్వెస్ట్లో మీకు రివార్డ్స్ అనేది రాకపోవచ్చు, అంటే రావచ్చు రాకపోవచ్చు. సో మీరు ఏంటంటే ఈ రెండింటిని చేయడం స్కిప్ చేయొచ్చా అంటే స్కిప్ చేయకండి, చేయండి. ఏమో ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ రివార్డ్స్ కనుక ఇంక్రీజ్ చేసి 200K పైన వాళ్ళకి కూడా ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు మీరు బెనిఫిట్ అవుతారు. ఇంకా పర్లేదు, ఇంకా 3 క్వెస్ట్లు ఉన్నాయి, మొత్తం 5 ఉంటాయి. 5 క్వెస్ట్లో ఇప్పుడు ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి రన్ అవ్వాల్సినవి. అవి వచ్చాక మళ్ళీ అప్డేట్ చేస్తాను వాటి గురించి. ఈ 2 అయితే కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ అకౌంట్ లింక్ సక్సెస్ఫుల్ ఉంది కదా, తర్వాత ఓకే అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక సేమ్ మళ్ళీ ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్కి వచ్చేసాక ఇక్కడ కంప్లీట్ నవ్ అని ఉంటుంది. ఈ కంప్లీట్ నవ్ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ట్విట్టర్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళాక ఫాలో అవ్వమని అడిగిద్ది. స్టోరీ ఎకోసిస్టమ్ని, స్టోరీ ప్రోటోకాల్ని, ఇట్లాంటివన్నీ టాస్క్లు ఉంటాయి. వాటన్నిటిని కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఓకే చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫై అని ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడ వెరిఫై అనేది క్లిక్ చేయండి. మీరు వాళ్ళు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేశాక ఫాలో అడిగితే ఫాలో, రీట్వీట్ అడిగితే రీట్వీట్, అవి చేశాక లెఫ్ట్ సైడ్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనము బినాన్స్ వెబ్3 వాలెట్కి వచ్చేస్తే ఇక్కడ మీకు వెరిఫై అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇట్లా మీరు ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ సోషల్ టాస్క్లు, ఇవన్నీ కంప్లీట్ చేయండి. చేశాక ఇక్కడ స్టెబిలిటీ ఏ యాక్టివేషన్ అని ఉంది కదా, కంప్లీట్ అని ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయాలి కంప్లీట్ అని. సో ఇక్కడ కంప్లీట్ అనేది క్లిక్ చేయండి. కంప్లీట్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ తర్వాత కిందన ఇంకోటి కంప్లీట్ నవ్ అని వస్తుంది. సో ఆ కంప్లీట్ నవ్ అనేది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ జాయిన్ క్యాంపెయిన్ అని ఉంటుంది. ఇది క్వెస్ట్ ఇప్పుడు మనం చేసేది. జాయిన్ క్యాంపెయిన్ అనేది చేయండి. చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ ఇవి కూడా అంతే. ఇక్కడ సోషల్ టాస్క్లు ఉన్నాయి, ఈ సోషల్ టాస్క్లు కూడా అంతే సేమ్. కంప్లీట్ అనేది క్లిక్ చేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో రీట్వీట్ అయితే అడిగితే రీట్వీట్, లైక్ అడిగితే లైక్ చేసి, వాళ్ళు ఫాలో అడిగితే ఫాలో చేసి బ్యాక్ వచ్చి వెరిఫై కొట్టండి. అట్లా ఈ 5 కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక ఈ స్టెబిలిటీ బ్యాడ్జ్ అనేది మనము మింటీ చేయాలి, స్టెబిలిటీ ఏఐ అనేది. సో ఇది స్టెబిలిటీ ఏఐ సేమ్ అంతే, అది క్లిక్ చేయండి. కంప్లీట్ అనేది క్లిక్ చేశాక కంప్లీట్ నవ్ అని వస్తుంది. సో అది వచ్చేసాక ఇక్కడ మీకు నెక్స్ట్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది కనెక్ట్ వాలెట్ అని. కనెక్ట్ వాలెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ బినాన్స్ వాలెట్ ఉంది కదా, బినాన్స్ వాలెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేయండి, ఆరో మార్క్ పెట్టిన దగ్గర ట్యాప్ చేశాక ఇక్కడ మీకు ఏం వాలెట్ అడ్రస్ చూపించలేదనుకోండి, ఇక్కడ కిందన మీకు నేను స్క్రీన్లో కట్ చేశాను కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇక్కడ నేను ఆరో మార్క్ చేశాను కదా, కరెక్ట్గా అదే ప్లేస్లో మీకు క్రియేట్ అడ్రస్ కానీ లేదంటే ప్రొసీడ్ అని కానీ వస్తుంది. సో అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా వాలెట్ అయితే కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిపోయాక స్టెప్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, వాలెట్ కనెక్ట్ చేసాము. స్టెప్ 2 వచ్చేసి వాచ్ వీడియో, ఇదైతే మీరు క్లిక్ చేయండి. వాచ్ వీడియో క్లిక్ చేసాక ఇక్కడ మీకు స్టెప్ 3లో ఏం చేయాలంటే స్టెప్ 3లో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. సో మీరు ఏ ఆప్షన్ అనేది ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్. సో స్టెప్ 3 కూడా అయిపోద్ది. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మింట్ బ్యాడ్జ్లో సేమ్ ఇదే పేజ్లో కొంచెం కింద స్క్రోల్ చేస్తే క్లెయిమ్ బ్యాడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను యారో మార్క్ చేశాను కదా, అక్కడ మీకు క్లెయిమ్ బ్యాడ్జ్ అని వస్తుంది. అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు వాలెట్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. మీకు ఇందాక ఆల్రెడీ 1 IP అనేది సెండ్ చేసుకున్నారు కదా, సో 1 IP సెండ్ చేసుకున్న దాంట్లో మీకు 0.12 అయితే ఫీజు అనేది పోయిద్ది. ఫీజు పోయి చూపిస్తుంది ఎంత కట్ అవుతుందని. సో మీకు కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు బ్యాడ్జ్ మింట్ అయితే అయిపోయింది. ఇట్లా మీరైతే కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకా 2 క్వెస్ట్లు ఉన్నాయి, ఆ 2 క్వెస్ట్లు ఇంకా రాలేదు, అవి వచ్చాక అప్డేట్ చేస్తాను ఆ 2 క్వెస్ట్ల గురించి. ఇంకా 3 ఉన్నాయి, అవి 3 ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2 అయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 వచ్చాక నేను ఆ 3 గురించి కూడా మళ్ళీ ఒక వీడియో కానీ లేదంటే అప్డేట్ కానీ టెలిగ్రామ్లోనే వీడియో చేసి అప్డేట్ కానీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఆల్రెడీ ఎవరైతే బ్యాడ్జీలు క్లెయిమ్ చేసుకొని ఉన్నారో ఇంతకుముందు నేను వీడియోస్ పోస్ట్ చేశాను కదా మన యూట్యూబ్ ఛానల్లో, సేమ్ అట్లానే మీరు కనుక బ్యాడ్జీలు కనుక క్లెయిమ్ చేసుకొని ఉంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే guild.xyz/story protocol ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. వచ్చేసి ఇక్కడ మీకు 0xcat.lens అని ఉంది కదా, ఇది మన లెన్స్ ప్రొఫైల్ అండి. ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని వస్తుంది మీకు, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కిందన జాయిన్ గిల్డ్ అని ఉంది కదా, జాయిన్ గిల్డ్ అయితే మీరు క్లిక్ చేయాలి. జాయిన్ గిల్డ్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు మనకి ఇదంతా
ఏంటంటే వెరిఫికేషన్స్ అయితే అయిపోయింది. వెరిఫికేషన్స్ అయితే అయిపోయాక మీ ఇక్కడ సక్సెస్ఫుల్లీ జాయిన్డ్ గిల్డ్ అని వస్తుంది. సో అది వచ్చేసాక ఇక్కడ మీరు ఒకవేళ ఆల్రెడీ మెంబర్ అయి ఉంటే ఓపెన్ యాక్సెస్ అని వస్తుంది. సో అంతకంటే ముందు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ఇస్తాను స్టోరీ ప్రోటోకాల్ది డిస్కౌంట్ది. వాళ్ళ డిస్కౌంట్లో అయితే జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు లేకపోతే. అండ్ మీరు ఇంట్లో కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీరు ఏ బ్యాచ్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ బ్యాచ్ అయితే మీకు ఇక్కడ యూ హ్యావ్ యాక్సెస్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనము 15 బ్యాచెస్ పైన నేను 15 to 19 బ్యాచెస్ లోపు అయితే నేను క్లెయిమ్ చేశాను. లైక్ నేను ఈ అకౌంట్లో ఏంటంటే మీకు చూపించే అకౌంట్లో 18 బ్యాచెస్ ఏమో క్లెయిమ్ చేశాను. సో అందుకని నాకు ఈ 15 బ్యాచెస్ అనేది వచ్చింది. సో ఇది అక్యురేట్గా ఉంటుంది. ఒకవేళ మీకు 20 బ్యాచెస్ వచ్చిందంటే మీకు 20 నుంచి 24 లోపు బ్యాచెస్ ఉంటే మీకు 20 బ్యాచెస్ లైక్ ఇది ఈ రోల్ అయితే వచ్చింది. సో ఇట్లా మీరైతే రోల్స్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి 15 బ్యాచెస్ దగ్గర ఇక్కడ యూ హ్యావ్ యాక్సెస్ అని వచ్చింది కదా, ఇంకంతే మీరు చేయాల్సింది ఏం లేదు. పైకి స్క్రోల్ చేయండి, మీకు వేరే చోట రావచ్చు. మీకు ఒకవేళ బ్యాచెస్ కనుక ఎక్కువ ఉంటే మీకు ఇంకో చోట, మీకు ఒకవేళ 20 పైన చేసి ఉంటే మీకు 20 బ్యాచెస్ రోల్ వస్తుంది ఇక్కడ యూ హ్యావ్ యాక్సెస్ అని. సో అట్లా వచ్చింది. మీకు అంతకంటే తక్కువ ఉంటే ఇక్కడ 10 బ్యాచెస్ రోల్స్, లైక్ 10 to 14 ఉంటే మీకు 10 బ్యాచ్ రోల్ వస్తుంది, లేదా 5 to 9 ఉంటే 5 బ్యాచ్ రోల్ ఇట్లా వస్తుంది. సో ఇట్లా మీకు ఏదో ఒక రోల్ వచ్చింది కదా, వచ్చాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ రీచెక్ యాక్సెస్ అని ఉంది కదా, అండ్ సెండ్ రివార్డ్స్ అని, ఇదైతే మీరు రిఫ్రెష్ కొట్టండి. రిఫ్రెష్ కొట్టేశాక మీరు అంతకంటే ముందు మీరు డిస్కౌంట్లో జాయిన్ అయిపోయి ఉండాలి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు అది ఆ లింక్ని అయితే క్లిక్ చేసి లైక్ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. జాయిన్ అయిపోయాక మీరు ఇంకా ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, ఈ రిఫ్రెష్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు వెంటనే బ్యాచ్ అనేది కనపడదు డిస్కౌంట్లో. అది చాలా టైం పడుతుంది, అంటే లేట్ అవుతుంది గిల్డ్ నుంచి అప్డేట్ వెళ్ళి వాళ్ళు అప్డేట్ చేయడానికి. సో మీకు కొంచెం టైం అయితే పట్టిద్ది, అంతవరకు వెయిట్ చేయండి. లైక్ 1 or 2 days తర్వాత మీరు చెక్ చేసుకోండి, మీ బ్యాచ్ కనిపిస్తుంది. నేను ఎట్లా కనిపిస్తుందో కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 25 బ్యాచెస్ మన నేమ్ ఉంటుంది కదా, మన నేమ్ పక్కన మీరు జస్ట్ ఏంటంటే ఇది ఇక్కడ GMIP ఛానల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరైతే GMIP కానీ అట్లా అయితే మీరు టైప్ అయితే చేయండి. ఇక్కడ GMIP అనేది టైప్ చేశాక మీకు ఒకవేళ ఇక్కడ బ్యాడ్జ్ అనేది అప్డేట్ అయిపోయి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. నేను మార్నింగ్ అనేది చేశాను కానీ మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో 1 or 2 days తర్వాత చెక్ చేస్తే అయిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇతను నేమ్ పక్కన చూడండి 15 బ్యాచెస్, ఇట్లా బ్యాడ్జ్ అనేది వస్తుంది. మీ దగ్గర ఎన్ని బ్యాడ్జ్లు ఉంటే అన్ని బ్యాడ్జ్లు, లైక్ ఏంటంటే ఒక బ్యాడ్జ్ వచ్చి 20 బ్యాచెస్ అయితే 20 బ్యాచెస్ ఉన్న బ్యాడ్జ్ వస్తే మీకు గ్రీన్ కలర్లో, అట్లా మీకు ఈ కలర్స్ చేంజ్ అనేది ఉంటుంది. మీకు ఎన్ని బ్యాచెస్ వచ్చిందో ఇట్లా మీకు ఇక్కడ పక్కన నేమ్ పక్కన అనేది అప్డేట్ అయింది. సో దీనివల్ల రివార్డ్స్ అంటారా, రివార్డ్స్ ఏమి ఉండదు, జస్ట్ ఏమో చెప్పలేము, ఇప్పుడు ఏదైనా జరగచ్చు. సో మీరు క్లెయిమ్ చేసుకొని పెట్టుకోవడం మంచిది కాబట్టి అందుకని అప్డేట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ బ్యాడ్జెస్ అయితే. అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి స్టోరీ ఎకో సిస్టంలోనే ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. రేపు వీడియో చేస్తాను, ఆ వీడియోలో అయితే మీకు అప్డేట్స్ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో ఏమాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వండి.